ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకెంతో ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఆలయం కోసం నేను చెప్తున్న దాంట్లో ఏమైనా తప్పులుంటే మన్నిస్తారని భావిస్తూ ఈ మహాకాళేశ్వర ఆలయం గురించి అయితే వివరాలు అయితే చెప్తున్నానండి నాకు తెలిసినంత వరకు. ఇంకా స్టార్ట్ చేద్దాం రండి. ఈరోజైతే మనం మహాకాళేశ్వర ఆలయం గురించి అయితే తెలుసుకుందామండి. గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో ఈ దివ్యక్షేత్రం అయితే కొలువై ఉంది. ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా దక్షిణ భారతదేశంలో నిర్మించిన ఏకైక ఆలయం అండి ఇది. ఇక్కడ శివుడికి చేసే పూజ అత్యంత ప్రీతిపాత్రమైనది. చితాభస్మంతో అభిషేకం ఇక్కడ ప్రధాన విశేషం. ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించాలనే ఆలోచన అయితే పట్టాపగల వెంకట్రావు గారిది. రోటరీ క్లబ్ సభ్యులతో కలిసి ఉజ్జయినిలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించినప్పుడు వెంకట్రావు గారికి అయితే ఒక ఆలోచన వచ్చింది. ఉజ్జయిని వెళ్ళి స్వామివారిని దర్శించుకోలేని దక్షిణాది భక్తుల కోసం అదే తరహా అనుభూతిని అందించేలా రాజమండ్రిలోనూ ఒక ఆలయాన్ని నిర్మించాలని ఆయన సంకల్పించారు. ఈ ఆలయం 4 వైపులా ఒకేలా కనిపిస్తుంది మనకి. 4 వైపున ఎత్తైన గోపురాలు, అలాగే 4 వైపులా ధ్వజస్తంభాలు, 4 నందులు. శివుడు ఎటువైపు చూసినా అందరికీ ఒకేలా అయితే దర్శనమిస్తారు. 109 అడుగుల ఎత్తైన గోపురాలు, అంటే భూమిపై నుంచి చూస్తే 75 అడుగులే వస్తుంది. భూమి లోపల నుంచి లెక్క పెడితే 109 అడుగులు వస్తుంది. అందుకనే ఎత్తైన గోపురాలు. అలాగే తిథి నక్షత్రాలతో ఉన్న స్తూపాలు కూడా ఈ ఆలయంలో అయితే ఉంటాయి. 9 అడుగుల శివలింగం చుట్టూ 4 వైపులా 64 రకాల హిందూ దేవతామూర్తుల విగ్రహాలను అత్యంత అందమైన ఆర్కిటెక్చర్తో చెక్కారు. ఆలయాన్ని పూర్తిగా చూసి స్వామివారిని దర్శించుకోవడానికి 1 గంట నుండి 1.5 గంటల సమయం అయితే ఖచ్చితంగా పడుతుందండి. ఇక్కడ ప్రతి విగ్రహం ముందు ఆ దేవుని వివరాలు తెలుసుకోవడానికి వీలుగా QR కోడ్ స్కానర్లు అయితే ఏర్పాటు చేశారు. వాటిని స్కాన్ చేస్తూ వివరాలు చదువుకోవాలనుకుంటే మరికొంత అదనపు సమయం అయితే పడుతుంది. పరమశివుడు విశ్వమంతటా అన్ని దిక్కులా వ్యాపించి ఉన్నాడనే సత్యానికి ఇది ప్రతీక. భక్తులు ఏ దిక్కు నుండి ఆలయంలోకి ప్రవేశించినా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణం నేరుగా స్వామివారి అనుగ్రహం లభిస్తుందని చెప్పడానికి ఈ 4 ద్వారాలు మరియు గోపురాలు నిర్మించారండి. హిందూ సనాతన ధర్మంలో ధ్వజస్తంభాన్ని భగవంతుని వెన్నెముక్కగా మరియు జ్ఞానానికి మూలంగా భావిస్తారు కాబట్టి ఇక్కడి 4 ధ్వజస్తంభాలు మన 4 వేదాలుగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ప్రతిరూపాలుగా భావిస్తారు. ఆలయం ప్రాంగణంలోకి అడుగుపెట్టే భక్తునికి 4 వేదాల ద్వారా లభించే పరమజ్ఞానం మరియు ధర్మరక్షణ లభిస్తుందని దీని అర్థం. అలాగే ఆలయంలోని 4 నందులు మానవ జీవితం సాధించాల్సిన చతుర్విధ పురుషార్థాలను సూచిస్తాయి. ధర్మం, అర్థం, కామం, మోక్షం. 4 దిక్కుల నుండి వచ్చే ఎలాంటి ప్రతికూల శక్తులు ఆలయంలోకి ప్రవేశించకుండా స్వామివారిని నిరంతరం ధ్యానిస్తూ ఈ 4 నందులు కాపలా కాస్తూ ఉంటాయి. అలాగే 2 ఎత్తైన స్తూపాల మీద తిథి నక్షత్రాల పేర్లు కూడా చెక్కించారు. కాలచక్రం. ప్రతి మనిషి ఒక నిర్దిష్ట తిథి నక్షత్రంలో జన్మిస్తాడు కాబట్టి జాతకంలో గ్రహస్థితులు లేదా నక్షత్ర దోషాలు ఉన్నప్పుడు మానసిక, శారీరక ఇబ్బందులు కలుగుతాయి. భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు తమ జన్మ నక్షత్రం లేదా జన్మతిథి కలిగిన స్తూపాన్ని దర్శించుకొని దైవ ప్రార్థన చేయడం ద్వారా ఆయా నక్షత్ర గ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. అంతరిక్షంలో ఉన్న 27 నక్షత్రాలు, 15 తిథులు మరియు నవగ్రహాల శక్తులను ఆలయ స్తూపాల రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ స్తూపాలను తాకుతూ ప్రదక్షిణ చేయడం వల్ల బ్రహ్మాండంలోని సానుకూల శక్తి భక్తుల శరీరంలోకి ప్రవేశిస్తుందని ఈ స్తూపాలను తాకుతూ ప్రదక్షిణ చేయడం వల్ల బ్రహ్మాండంలోని సానుకూల శక్తి భక్తుల శరీరంలోకి ప్రవేశిస్తుందని స్థానికులు చెబుతారు. ఈ ఆలయంలోని 27 నక్షత్ర స్తూపాలు, వాటికి అనుబంధంగా ఉండే దేవతామూర్తులు భక్తులకు తమ జాతర ఈ ఆలయంలోని 27 నక్షత్ర స్తూపాలు, వాటికి అనుబంధంగా ఉండే దేవతామూర్తులు భక్తులకు తమ జాతకరీత్యా పూజలు చేసుకోవడానికి ఎంతో అనుగుణంగా ఉంటాయి. మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు మీ జన్మ నక్షత్ర స్తూపం వద్ద ప్రత్యేక పూజ లేదా ప్రదక్షిణం చేయాలనుకుంటున్నారా? మీ నక్షత్రం చెబితే దానికి సంబంధించిన విశేషాలు ఏమైనా తెలుసుకోవాలా? మహాకాళేశ్వర ఆలయాన్ని నిర్మించిన పట్టాపగల వెంకట్రావు గారి గురించి, ఆయన శ్మశానంలో జరిగిన కొన్ని అద్భుతాలను అయితే తెలుసుకుందాము. ఒకసారి ఒక వృద్ధుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసం కైలాస భూమికి అయితే తీసుకొచ్చారంట. అతని చితిపైన పడుకోబెట్టి ఇంకా నిప్పి పెట్టేలోపే ఆ వృద్ధుడు కదలికలు వచ్చి ఒక్కసారిగా అతను కళ్ళు తెరిచి కూర్చున్నాడంట. దాంతో అక్కడ ఉన్నవారంతా భయపడి పరుగులు తీశారు. కానీ వెంకట్రావు గారు మాత్రం ధైర్యంగా అతని వద్దకు వెళ్ళి మంచినీళ్ళిచ్చి
బంధువులను పిలిచి క్షేమంగా ఇంటికి పంపించారు. ఆ తర్వాత ఆ వృద్ధుడు అయితే చాలా కాలం బ్రతికారంట. మరొక సంఘటన. ఒక వ్యక్తి చనిపోయాడని వైద్యులు ధృవీకరించిన తరువాత బంధువులు అంత్యక్రియల సమయం వరకు అతనిని ఫ్రీజర్ బాక్స్లో ఉంచారు. శ్మశానానికి తీసుకువచ్చిన తర్వాత ఫ్రీజర్ బాక్స్ తీయగానే ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకుంటూ నెమ్మదిగా కదిలాడంట. తీవ్రమైన చలి లేదా గుండె తాలూకు తాత్కాలిక స్తబ్దత వల్ల అలా జరిగి ఉండవచ్చునని మళ్ళీ ప్రాణం రావడంతో అతనిని ఆసుపత్రికి తరలించారు. వెంకట్రావు గారే చెప్పారు ఇదంతా. పట్టాపగల వెంకట్రావు గారు ఒకప్పుడు సాధారణంగా కాటికాపరిగా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత వ్యాపారంలో సంపాదించిన కోట్ల రూపాయలను స్వంత సొమ్ముతో రాజమండ్రిలోని 2 శ్మశానాల కార్పొరేట్ స్థాయిలో రోటరీ కైలాస భూమిగా మార్చారు. నిరుపేదలకు ఉచితంగా అంత్యక్రియలు నిర్వహించడానికి కైలాస రథాలు కూడా ఏర్పాటు చేశారు.